సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతారా? వచ్చే ఎన్నికల్లో భువనేశ్వరి కుప్పం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఇదేమీ స్పెక్యులేషన్ కాదు, పొలిటికల్ అంచనాలు కానే కాదు. టీడీపీ క్యాడర్లోను, చిత్తూరు జిల్లాలోను ఇలాంటి చర్చ ఈ మధ్యన తరచుగా ఎందుకు జరుగుతుంది? అసలు కారణం ఏంటి? ఈ క్వశ్చన్కి సమాధానం తెలిస్తే టీడీపీ నాయకత్వ వ్యూహం ఎలా మారుతుందో అర్థమవుతుంది. దాంతోపాటు టీడీపీకి భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లని నాయకత్వ పరంగా ఎదుర్కోవడానికి చంద్రబాబు వ్యూహాత్మక ప్రయత్నాలు ఆల్రెడీ మొదలుపెట్టారా అని కూడా అనిపించక మానదు. ఇంతకీ కుప్పం చుట్టూ ఈ బజ్ ఎందుకు వినిపిస్తా ఉంది? ఇది వరకు ఎప్పుడూ లేని చర్చ ఇప్పుడే ఎందుకు జరుగుతూ ఉంది? కారణాలేంటో చూద్దామా? హై ప్రొఫైల్ కాన్స్టిట్యున్సీస్లో నేరుగా గెలిచిన ప్రజా ప్రతినిధుల తరపున ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు యాక్టివ్గా ఉండటం అనేది సర్వసాధారణమే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కీలక స్థానంలో ఉన్నప్పుడు ఆయన తరపున కుటుంబ సభ్యులు కుప్పం వ్యవహారాల్లో పాల్గొనటం, పార్టిసిపేట్ చేయటం, ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు తమ వంతు ప్రయత్నం చేయటం మామూలు విషయమే కదా అని సాధారణ పరిస్థితుల్లో అనిపించవచ్చు. కానీ భువనేశ్వరి కుప్పం నుంచి పోటీ చేస్తారా? కుప్పం వ్యవహారాల్లో తరచుగా ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు అనే చర్చకు అసలు కారణం ఏంటి? గత 2 ఏళ్లలో చూస్తే సగటున 3 నెలలకు ఒకసారి అట్లీస్ట్ కుప్పంలో భువనేశ్వరి పర్యటిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా భువనేశ్వరి కుప్పంలో 4 రోజుల పాటు పర్యటిస్తున్నారు కదా. సరిగ్గా గత ఏడాది ఇదే రోజుల్లో కూడా ఓ రోజు అటు ఇటుగా కుప్పం పర్యటనలోనే ఉన్నారు భువనేశ్వరి. ఇదేమి కోఇన్సిడెంటల్ గా ర్యాండమ్ గా జరుగుతున్నదా అంటే కాదనే అనుకోవాలి. ఎందుకని? చంద్రబాబు కుప్పానికి ప్రాతినిధ్యం వహించడం ఇదేం కొత్త విషయం కాదు కదా. 8వ విడత మొన్న గెలిచారు అక్కడ. గత 7 సార్లలో ఇంత ఫ్రీక్వెంట్ గా భువనేశ్వరి కుప్పంలో పర్యటించిన సందర్భం ఉందా అంటే లేదన్నదే సమాధానం కదా. ఆ 7 విడతల్లో 14 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రి కదా. అప్పుడు కూడా భువనేశ్వరి నేరుగా పాల్గొన్న సందర్భాలు చాలా అరుదు, వచ్చుంటారు కానీ చాలా అరుదు. ఇంత ఫ్రీక్వెన్సీ లేదు. మరి ఇప్పుడే ఇలా పాల్గొనడంలో వ్యూహం ఏంటి? రాజకీయ కోణం ఉందా అని ఆలోచిస్తే మనకి 2 రకాల ఈక్వేషన్స్ కనపడతాయి. ఏంటవి? ఒకటి, కుప్పం విషయంలో చంద్రబాబు కుటుంబం మీద ఒత్తిడి పెరగటం అంటే ఎలాంటి ఒత్తిడి? చంద్రబాబు 89 నుంచి కుప్పానికి వరుసగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కదా. ఇంతకు ముందెప్పుడు లేని విధంగా 2019 ఎన్నికల తర్వాత కుప్పం విషయంలో పరిణామాలు మారినాయి. నేరుగా వైసీపీ కుప్పం మీద దృష్టి పెట్టడంతో పాటు అంతకు ముందు ఎప్పుడూ లేని స్థాయిలో కుప్పంలో అభివృద్ధి, కీలక పరిణామాలు జరుగుతున్నాయి వైసీపీ హయాంలో అనే చర్చ ఒక్క చిత్తూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది కదా. కావాలంటే రీసెంట్ హిస్టరీ తిరిగేయండి. చంద్రబాబు అప్పటికే 7 సార్లు, ఏది 2019 నాటికి 7 సార్లు గెలిచుంటారు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా. కానీ కుప్పాన్ని మున్సిపాలిటీగా ప్రకటించింది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదా ముఖ్యమంత్రిగా. అప్పటికి 3 తడవలు ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ కుప్పం మున్సిపాలిటీ కాలేదు కదా, జగన్ హయాంలో అయింది. అంతేకాదు కుప్పానికి ప్రత్యేకంగా రెవెన్యూ డివిజన్ ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డే కదా. దీంతో పాటు తాగునీటి సమస్య తీర్చేందుకు ప్రయత్నం చేయడం లాంటి ఇనిషియేటివ్స్ అన్ని జగన్ హయాంలో 2019-24 మధ్య కనపడతాయి. మీరు అడిగారు, జగన్ ఇచ్చాడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మరి ఇంత అప్గ్రేడేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతాయి కదా. అందుకోసమే బహిరంగ సభ పెట్టి కుప్పంలో గెలుస్తాం, కుప్పం నియోజకవర్గం ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని అని జగన్ ప్రకటించిన సందర్భాన్ని రాష్ట్రం మొత్తం చూసింది కదా. ఇంతకు ముందు ఎప్పుడూ లేని పరిణామం ఇది. పైపెచ్చు కుప్పంలో జగన్ హయాంలోనే అభివృద్ధి జరిగింది అనే చర్చ చిత్తూరు జిల్లాలో బలంగా రావడానికి కారణమైన అడుగులు అవన్నీ. అందుకోసమే 2024లో కుప్పంలో గెలవటమే కాదు, రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం మీద కాన్సన్ట్రేషన్ పెంచిన మాట వాస్తవం. అందుకోసం భువనేశ్వరి కుప్పం వ్యవహారాల్లో ఫ్రీక్వెంట్గా కనపడుతున్నారు అని అనుకున్నప్పటికీ అంతకు మించిన కారణాలు ఉన్నాయి అని మనకి ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఏంటి అంతకు మించి కారణాలు? చంద్రబాబు త్వరలో 76వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన వయసు దాదాపు 80 సంవత్సరాలు. మరి కుప్పం బాధ్యతలు చంద్రబాబు నుంచి భువనేశ్వర్ అందుకుంటారా అనే క్యూరియాసిటీకి, స్పెక్యులేషన్కి ఈ ఏజ్ ఫ్యాక్టర్ ప్రధానమైన కారణాల్లో ఒకటి. దాంతోపాటు టీడీపీలో నాయకత్వ మార్పిడి మీద కొన్నాళ్లుగా చర్చ జరుగుతూ ఉంది కదా. టీడీపీ అనుకూల మీడియాలోనే
చంద్రబాబు ఢిల్లీ వెళ్తారని, రాష్ట్రంలో పగ్గాలు తనయుడికి అప్పగిస్తారు అనే చర్చ రావడం చూసాం కదా. ఇదేమి కాకతాళీయంగా ర్యాండమ్గా వచ్చేసింది అని అనుకోలేం కదా. చాలా వ్యూహాత్మకంగా అసలు రియాక్షన్స్ ఎలా ఉండొచ్చు, పరిణామాలు ఎలా ఉండొచ్చు అని అంచనా వేయడానికి ఇలాంటి ఫీలర్స్ వదలటం చంద్రబాబు నాయకత్వ శైలి అనే విషయం దగ్గరగా చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది కదా. మరి ఇలాంటి సందర్భంలో కుప్పంలో గనక భువనేశ్వరి నేరుగా రంగంలోకి దిగే పరిస్థితి వచ్చింది అంటే నాయకత్వ మార్పిడి విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగు వేస్తున్నారు అనుకోవాలి. అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ పగ్గాల గురించి మాట్లాడుకుంటున్నారు. రేపు పరిణామాలు ఎలా జరిగినా కానీ పార్టీ పగ్గాలు తనయుడికి ఇవ్వాలన్నా కానీ చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా. లీడర్ల వైపు నుంచి కానీ, మరీ ముఖ్యంగా నందమూరి కుటుంబం వైపు నుంచి కానీ ఖచ్చితంగా ఇన్విటబుల్ సిచ్యువేషనే కదా. నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించారు, నారా చంద్రబాబు నాయుడు ఆ పగ్గాలు తీసుకున్నారు. ఇప్పుడు నారా లోకేష్ టీడీపీ అధినాయకుడు అంటే నందమూరి కుటుంబ సభ్యులు, ఇయ్యాల వారు కాకపోయినా మిగతా వారు ఎలా స్పందిస్తారు అనేది ఎప్పటికీ ఆసక్తికరమైన పొటెన్షియల్ పొలిటికల్ క్వశ్చన్ మార్కే కదా. మరి ఇలాంటి సందర్భంలో ఎన్టీఆర్ కుమార్తె గనక రిలవెంట్గా హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్ ఉంటే ఆ ప్రకంపనల్ని, పరిణామాల్ని బలంగా తట్టుకునేందుకు అవకాశం ఉండొచ్చు అనే వ్యూహంతో చంద్రబాబు స్ట్రాటజిక్గా అడుగులు వేస్తున్నారా అనే అంచనా రాజకీయాన్ని లోతుగా పరిశీలించి చూసే వాళ్ళకి అర్థమవుతా ఉంది. అంటే రెండు రీజన్స్. కుప్పం విషయంలో ఒత్తిడి పెరగడం వాస్తవం అయితే, నాయకత్వ మార్పిడి పరంగా ఎదురు కాబోయే సవాళ్లను తట్టుకునేందుకు వ్యూహాత్మకంగా పార్టీ వ్యవహారాల్లో భువనేశ్వర్ని యాక్టివేట్ చేస్తున్నారా అనే అభిప్రాయం రాజకీయాన్ని దగ్గరగా చూసి ఆకళింపు చేసుకున్న వాళ్ళకి అర్థమవుతా ఉంది. అందుకోసమే ఈ మధ్యన భువనేశ్వరి కూడా హెరిటేజ్ వ్యవహారాల్లో పాల్గొనడం కంటే తండ్రి పేరుతో నిర్వహిస్తున్న ట్రస్ట్ బాధ్యతల్లోనే ఎక్కువ సంతృప్తి ఉంటుంది అని మాట్లాడుతున్నారు కదా. ఆ తృప్తి అనేది ట్రస్ట్ లో లభిస్తుంది, హెరిటేజ్ లో కాదు. నిజానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ను 25 ఏళ్లకు పైగా నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఇంత వోకల్ గా ట్రస్ట్ విషయంలో వరుస ప్రకటనలు చేయడము, కార్యకలాపాలు నిర్వహించడము, జనంలోకి రావటం ట్రస్ట్ పేరుతో ఈ మధ్య కాలంలోనే చూస్తూ ఉన్నాం కదా. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సందర్భాల్లో కూడా భువనేశ్వరి చాలా తక్కువ సందర్భాల్లోనే సెలెక్టివ్ గానే మీడియాలో కనిపించేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఆ ఫ్రీక్వెన్సీ కూడా పెరిగేసరికి ఈక్వేషన్స్ అన్ని మ్యాచ్ అవుతున్న సందర్భాలు. అంటే కుప్పంలో పోటీ చేస్తారా, నాయకత్వ మార్పిడితో ఈ అడుగులకి సంబంధం ఉందా, ఎన్టీఆర్ ట్రస్ట్ యాక్టివిటీస్ వేగవంతం చేస్తూ ఈ మూడింటిని కనెక్ట్ చేసేందుకు ట్రై చేస్తున్నారా అనే ఆలోచన అందరిలోనూ వస్తూ ఉంది. మీరైతే ఏమంటారు? కుప్పం వ్యవహారాల్లో భువనేశ్వరి క్రియాశీలకంగా పాల్గొనటం భవిష్యత్ రాజకీయాలకి సంకేతమా? ఒకవేళ సంకేతమే అనుకుంటే ఆ ఈక్వేషన్స్ పరిణామాలు ఎలా ఉండొచ్చు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేద్దాం, సభ్యతగా మాట్లాడదాం. దిస్ ఈజ్ కీ టాక్స్.